నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను భాగ్యశ్రీ. ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ అయితే చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో ఉన్న హెడ్లైన్స్ చూసుకుంటే తెలంగాణకు సంబంధించి పర్యాటకానికి అందం, మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ బ్రాండ్కు ఊరటం. ఇక మే 7 నుంచి 31 వరకు హైదరాబాద్లో అంగరంగ వైభవంగా 140 దేశాల నుంచి యువతులు 3000 మీడియా ప్రతినిధులు వారిని రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు తీసుకువెళ్తాం. ఇప్పటికే థీమ్ సిద్ధం, దేశాలన్నీ రాష్ట్రం వైపు చూసేలా ప్రణాళిక. ఆంధ్రజ్యోతితో పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్. ఇక చంద్రబాబుతో పంచాయతీ, కేసీఆర్ వల్లే ఇదంతా జరిగిందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయనందువల్లే ఇలా జరిగిందంటూ కూడా పేర్కొన్నారు. ఇక ప్రజాప్రభుత్వం చేస్తున్న పనులు కనిపించడం లేదా? స్థానిక ఎన్నికల్లో ఇందిరమ్మ ఇల్లు గ్రామంలో మేం పోటీ చేశాం, మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిన గ్రామంలోనే పోటీ చేస్తారా? నారాయణపేట జిల్లాలో ప్రజాపాలన ప్రగతి సభలో సీఎం రేవంత్. ఇక అపప్కల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామంటూ కూడా పేర్కొన్నారు. ఇక తొలుత జిల్లాలో పెట్రోల్ బంక్, తర్వాత నియోజకవర్గానికి 1 కోటి. ఇక మహిళా సంఘాలకు ఏడాదికి 2 చీరలు ఇస్తామంటూ కూడా రేవంత్ పేర్కొన్నారు. మహిళా సమైక్య పెట్రోల్ బంక్ను ప్రారంభించారు ముఖ్యమంత్రి. ఎల్ఆర్ఎస్ ఫీజు నిర్ధారణ, ప్రభుత్వ భూమి జనవనరుల సమీపంలోని కాకుండా మిగిలిన దరఖాస్తులన్నింటికీ ఆటోమేటిక్ ఫీ జనరేషన్. ఇక రుసుము సమాచారం నేరుగా దరఖాస్తుదారులకే 1-2 రోజుల్లో అందుబాటులోకి. ప్రత్యేక సాఫ్ట్వేర్, నేడు మార్గదర్శకాలు జారీ చేయనున్న సర్కార్. ఇక ఫీజు వసూళ్లపై సబ్ రిజిస్టర్లకు సర్క్యులర్. 3000 కోట్లతో ఎస్సీ ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలు, సంక్షేమం కోసం ఎన్ని నిధులైనా వెచ్చిస్తాం. వివిధ సంక్షేమ శాఖల బడ్జెట్ ప్రతిపాదనల భేటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక మరొకటి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూసుకుంటే, అరగంటిన సాగరం, తేలిన సుంకిసాల సొరంగం, నీళ్లందించి ఎవరి కోసం? నీళ్లు లేవు, పంటలు వేయొద్దు. ఫిబ్రవరి నెలలో పంటలు ఎండుతున్నాయి, అదనంగా పంట సాగును మానుకోండి. అప్పులు తెచ్చి రైతులు పెట్టుబడులు పెట్టొద్దు. రైతు సంక్షేమ కమిషన్ కోదండరెడ్డి. ఇక పాలమూరు ఎడారి చేసింది మీరే, పోతిరెడ్డిపాడుకు తరలిచ్చిన చరిత్ర కాంగ్రెస్దే. రాష్ట్రంలో 1 ఎకరానికి నిల్లివని సీఎం రేవంత్. సొంత జిల్లా రైతాంగానికి తీరని ద్రోహం. ఏ చర్చకైనా రెడీ, ప్లేసు టైము నువ్వే చెప్పు. ముఖ్యమంత్రిపై హరీష్ రావు మండిపాటు. ఇక రుణమాఫీ చేసేదాకా ఇక్కడ నుంచి పోను, గాంధీ భవన్ మెట్లపై రైతు యాదగిరి నిరసన. రుణమాఫీ చేయాలని, బోనస్ ఇవ్వాలని రైతు డిమాండ్ చేస్తున్నారు. ఇక విచారణ పేరుతో చిత్రహింసలు చేస్తున్నారు. నా భార్య పిల్లలను, తల్లిని బండబూతులు తిట్టిండ్రు. పిల్లలు డ్రైవర్లు మారుస్తామన్నా అనుమతించలేదు. హరీష్ సారు పేరు చెప్పాలని ఒత్తిడి తెచ్చిండ్రు. ఆకలవుతుందని బతిమలాడినా పట్టించుకోలేదు. రాత్రికి రాత్రే లైఫ్ లేకుండా చేస్తామని బెదిరించిండ్రు. డీసీపీ విజయ్ కుమార్ పచ్చి బూతులు తిట్టిండ్రు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు వంశీకృష్ణ. ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్న హెడ్లైన్స్ చూసుకుంటే కనుక, ఇక వర్సిటీల విభజన ఇంకెప్పుడు? హైదరాబాద్లోనే ఓపెన్ వర్సిటీ తెలుగు విశ్వవిద్యాలయం. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు దాటినా తేలని పంచాయతీ. ఇక ఏపీలోని స్టడీ సర్కిళ్లకు సేవలు ఆపేసిన ఓపెన్ వర్సిటీ. ఈ ఏడాది రాష్ట్ర విద్యార్థులకు దూర విద్య అడ్మిషన్లు బంద్. ఇక జీతాల బిల్లును పంపని ఓపెన్ వర్సిటీ అధికారులు. 2 ఏళ్లుగా జీతాలు బంద్. ఏపీ ఉన్నత విద్యా మండలి లేఖ. జగన్ హయాంలో వర్సిటీల విభజనపై తీవ్ర నిర్లక్ష్యం. ప్రభుత్వం మారినా ఇంకెప్పుడు కనిపించని కదలిక. ఇక తేలకపోతే ముంచేస్తారు. నాడు జగన్ సర్కార్ రీసర్వే తప్పులు, నేడు కూటమి ప్రభుత్వానికి తిప్పలు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా భూ సమస్యలే. ఇక పరిష్కారానికి కూటమి సర్కార్ సకల యత్నాలు. గ్రామ సభలు, రెవెన్యూ సదస్సుల నిర్వహణ, లక్షల సంఖ్యలో వెల్లువెత్తిన ఫిర్యాదులు. పరిష్కారంలో అధికారుల అలసత్వం. కొన్ని చోట్ల కాసుల కోసం కొర్రీలు, కొత్త చిక్కులు తెస్తున్న రెవెన్యూ సిబ్బంది. సమస్యల పరిష్కారంలో మందగమనం. ప్రభుత్వంపై ప్రభావం చూపే ప్రమాదం. ఇక రెవెన్యూ శాఖను సంస్కరించాల్సిందే, సమూల మార్పులు తేవాలంటున్నారు నిపుణులు. ఇక హద్దులు దాటారు. సజ్జల భార్గవరెడ్డి పోస్టులపై హైకోర్టు స్పష్టీకరణ. ఆ పోస్టులకు కట్టడి చేయాల్సిందే అంటూ కూడా పేర్కొంది. ప్రత్యర్థులపై ప్రతీకార సాధనంలా సోషల్ మీడియా ఉంది. ఇక భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించడం కాదు. అనుచిత పోస్టుల నియంత్రణకు చర్యలు తీసుకున్నారు. సామాజిక మాధ్యమ సంస్థలకు ఏమైనా సూచనలు చేశారా? వివరాలను మా ముందుంచండి. ప్రాసిక్యూషన్ కోర్టు ఆదేశం. విచారణ ఈ నెల 27కు వాయిదా. ఇక మరొకటి సాక్షిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూసుకుంటే కనుక, సెఖీ ఒప్పందం సక్రమమే,
తేల్చి చెప్పిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఎలాంటి లోపాలు లేవు, అంతా నిబంధనల మేరకే జరిగింది కాబట్టి రద్దు చేయడం కుదరదు, అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీలు వర్తించవు. ఇక సెకీ నుంచి ఏడాదే 4000 మెగావాట్ల కొనుగోలుకు అనుమతించాం. ఇక డిస్కామ్ల విద్యుత్ సేకరణ ప్రణాళికకు ఆమోదం. జగన్ ముందు చూపు వల్ల తక్కువ ధరకే విద్యుత్. ఇన్నాళ్ళు ఒప్పందంపై విషం చిమ్మిన చంద్రబాబు టీడీపీ కరపత్రం. అది రాష్ట్ర చరిత్రలోనే కారు చౌక ఒప్పందం. నాడు స్వయంగా లేఖ రాసిన సెకీ ఐఎస్టీఎస్ ఛార్జీల నుంచి మినహాయింపు. ఇక 25 ఏళ్ల దురదృష్టి ఒప్పందంతో ఖజానాకు 1.10 లక్షల కోట్లు ఆదా. ఇక 7000 మెగావాట్ల సోలార్ ఒప్పందం ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. డిస్కామ్లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు. మూడో వ్యక్తి ప్రైవేం లంచాలకు ఎక్కడ తావే లేదు. ఇక గడిచిన 8 ఏళ్ల నా బిడ్డకు న్యాయం చేయరా, గిరిజన మహిళ అనే ఇంత నిర్లక్ష్యమా? టీడీపీ కూటమి సర్కార్ తీరుపై సుగాలి ప్రీతి తల్లి ఆవేదన. ఇక కేసును నీరుగార్చేందుకు చంపడం మినహా అనేక చిత్రహింసలు పెడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనితను ఎన్నిసార్లు కలిసినా ప్రయోజనం శూన్యం. ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది జగనే. ఆయనే మమ్మల్ని ఆడుకున్నారు. ఇంటి స్థలం, పొలం, ఉద్యోగం ఇచ్చారు. మిర్చికి మద్దతు ఇవ్వలేం. పాత మద్దతు ధరతో 25% మించి కొనలేమన్న కేంద్రం. 75% మేర కొనుగోలు తమ చేతుల్లో లేదంటున్న రాష్ట్రం. మొత్తంగా రైతన్నలతో కేంద్ర రాష్ట్ర దోబుషులాట. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రోడ్డెక్కడం వల్ల కదలిక. డిప్యూటీ సీఎం పవన్తో కలిసి ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు. ఇక వ్యవసాయ శాఖ కార్యదర్శితో భేటీ, ఆ శాఖ మంత్రితో చర్చలు. క్వింటాకు 11,600 రూపాయలు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రతిపాదన. ఇక 10,025 మాత్రమే అంటూ ఐసీఏఆర్ రేటు ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక ఇంతకు మించి పెంచాలంటే కేబినెట్ అనుమతి తప్పనిసరి అంటూ కూడా పేర్కొంది. ఇక 75% సేకరణకు ఒప్పుకున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ చెప్పారు. ఇక అవినీతి నిర్మాణానికి రెట్టింపు అడుగు. నాడు వైఎస్ఆర్ జగన్ నీళ్లు తీసుకెళ్తుంటే ఊడిగం చేశారు. ప్రగతి భవన్లో రాయలసీమ ప్రాజెక్టుకు పథకం పన్ని ద్రోహం చేశారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు ఎండబెట్టిన పాపం బీఆర్ఎస్దే. తెలంగాణ సీఎం యనమల రేవంత్ రెడ్డి మండిపాటు. 12 ఏళ్ల మోదీ పాలన, 10 ఏళ్ల కేసీఆర్ పాలనపై చర్చకు సిద్ధమంటూ కూడా పేర్కొన్నారు. ఇక ముఖ్యంగా ఉన్న వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్.